మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపుట శ్రమ పొందెను. ఈ వాక్యములో యేసయ్య మనల్ని పరిశుద్ధపరచుట కొరకే ఆయన శ్రమ పొందినట్లుగా, ఆయన స్వరక్తమును మన కొరకే కాచినట్లుగా, ఆయన స్వరక్తము చేతనే మనల్ని పరిశుద్ధపరుచున్నట్లుగా మనం ధ్యానించున్నాం. అందుకే ప్రియమైనటువంటి దైవజనమ, మనం పాపములను, మన అతిక్రమములను, మన దోషములను, మన సంఘటముల అన్నిటినీ కూడా ఆయన యొక్క రక్తము చేత మనం కడుక్కోవాలి. ఒక పరిపూర్ణమైనటువంటి లోతైన పాప గ్రహింపుతో మన సమస్త పాపమును ఒప్పుకొని వాటిని పూర్తిగా ద్వేషించి వదిలిపెట్టి ఆయన రక్తము చేత మనం కడగబడాలి. మనల్ని మనం పాపం నుండి విడుదల పొంది పాపులకు దూరంగా ఉండి పాపం నుండి ప్రత్యేకించుకుని ఎప్పుడైతే మనం యేసు యొక్క రక్తం చేత కాపాడబడుతుంటున్నామో, ప్రత్యేకించబడుతున్నామో, అప్పుడు మన జీవితంలో ఉన్న చింత, మన జీవితంలో ఉన్న దుఃఖకరమైన వేదనకరమైన పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి పరిశుద్ధపరచబడతాయని వాక్యము తెలియచేస్తుంది. ప్రియమైన దైవజనమా, అందుకే యేసయ్య యొక్క రక్తము పరిశుద్ధపరిచేది, యేసయ్య యొక్క రక్తము పవిత్రపరిచేది. కనుక ఆయన రక్తము ద్వారానే మన పాపములకు ఒక విడుదల కలుగుచున్నది వాక్యము సెలవిస్తుంది. మన పాపములను, మన అతిక్రమముల నిమిత్తమే ఆయన బలి అయిపోయినట్లుగా వాక్యము మనకు తెలియచేయుచున్నది. అందుకే దినదినము ఆయన యొక్క రక్తము చేత మనం మన పాపములను కడుక్కోవాలి. మన ఆలోచనలు కడగాలి, మన తలంపులను కడగాలి, మన ఊహల్ని కడగాలి. ప్రతి విధమైన కార్యములన్నిటిని కూడా ఉదయకాలం మొదలుకొని ప్రతిదినం సాయంకాలం వరకు మనం నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు ఏ ఆలోచనలో, ఏ తలంపులో దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నామో అవి దినదినము దేవుని ఎదుట ఆయన రక్తం చేత కడుక్కునుచున్నప్పుడు మనం పరిశుద్ధపరచబడతాము. అందుకనే ఆయన రక్తం మన చేత దినదినము మనం కడగబడాలని, పరిశుద్ధపరచబడాలని వాక్యము తెలియచేయుచున్నది. ఈ లోకములో మనల్ని పరిశుద్ధపరిచేది ఏదీ లేదు. యేసయ్య తన రక్తము ద్వారానే మనల్ని పరిశుద్ధపరుస్తారు. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని పరిశుద్ధపరిచారని వాక్యము తెలియచేయుచున్నది. నిశ్చయముగా ఆయన రక్తము చేత మనం అందరము కడగబడదాము. మన పాపములను, మన దోషములన్నిటిని ఆయన ఎదుట ఒప్పుకుందాము. పాపం నుంచి ప్రత్యేకించబడదాము. నిశ్చయముగా అట్టి ఆశీర్వాదము మనమందరము పొందుదము గాక. ప్రార్థన. కృపగల దేవ, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం. ఈ దినం మీరు మాతో మాట్లాడారు నాయన. మా కొరకే మీరు స్వరక్తమును ప్రభా కాచారని, మమ్మల్ని ప్రజలను పరిశుద్ధపరచుట కొరకే ప్రభా ఆ రక్తము చేత తండ్రి నీకు స్తోత్రం నాయన ప్రజలను కడుగుతున్నారని మీరు సెలవిచ్చారు నాయన. ఎవరెవరు ఏ పాపముల మధ్య, ఏ దోషముల మధ్య, ఏ అతిక్రమముల మధ్య, ఏ సంఘటన మధ్య బాధించబడుతున్నప్పటికీ నాయన, అయ్యా ప్రతి ఒక్కరిని నీ స్వరక్తము చేత మీరు కడిగి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. పాప గ్రహింపుతో అయ్యా నా తండ్రి పశ్చాత్తాపం కలిగి ఒప్పుకుని విడుదల పొందే స్థితిలో ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఏ విధము చేతనైనా ప్రభా అటు దిశగా మీరు పరిశుద్ధపరిచి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని నీ రక్తము ద్వారా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మీ ఘనమైన ఉన్నతమైన నామునకు మహిమ తెస్తున్నందుకే మీకే స్తుతి చెల్లిస్తూ యేసు నామున ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.